నాతో కలిసి చెప్పండి. కటాక్షం ఉంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను. ఎవరన్నారు ఈ మాట? భక్తుడైన దావీదు గారు దేవుణ్ణి ఇలా అంటాడు, అయ్యా పై పెదవులతో ఈ మాట నేను అడగట్లా, పొడి మాటలతో కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేయట్లా, నా పూర్ణ హృదయంతో. ఎక్కడి నుంచి? నా పూర్ణ హృదయంతో నేను బతిమాలు కొనుచున్నానయ్యా. ఏమని? నా పట్ల కటాక్షాన్ని ఉంచయ్యా అని బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ మనుషుల కటాక్షం కొరకు మనం ఎదురు చూసిన దానికంటే, స్నేహితులు, రక్త సంబంధికులు, బంధువుల కటాక్షం కొరకు ఎదురు చూసిన దానికంటే, నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి క్షణం దేవుని కటాక్షం కొరకు ఎదురు చూసే ప్రజలుగా మనం బ్రతకాలి. మనుషుల కటాక్షం కొరకు ఎదురు చూసామనుకోండి, ఈరోజు ప్రేమను పంచిన మనుషుడే రేపు ప్రాణం తీసేవాడిగా మారిపోతాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అన్నవాడే రేపు బద్ధశత్రువుగా మారిపోతాడు. మనుషుల స్వభావాలు కాలానుగుణంగా మారిపోతాయి. ఓ రకంగా చెప్పాలంటే మనిషి స్వభావం ఎలాంటిదంటే టచ్ స్క్రీన్ లాంటిది. రంగులు ఎట్లా మారిపోతాయో, ఈరోజు ప్రేమను పంచినోడే రేపు శత్రువు అయిపోతాడు. బైబిల్లో యాకోబు తన తండ్రి ఇంటి నుండి ఇస్సాకు దగ్గర నుంచి తన మేనమామ లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను యాకోబుని చూసిన మొట్టమొదటి దినాన్ని ఏమన్నాడు తెలుసా? నా మేనల్లుడా, అచ్చం నాకులాగే ఉన్నావు నా మేనల్లుడా, నీ ముక్కు చూడు, అచ్చం నా ముక్కులాగే ఉంది, నా చెవులు చూడు, అచ్చం నీ చెవుల్లాగే ఉన్నాయి. మేనమామ సాలు, ఆ ఖాళీ పూర్తి చేయండి. మేనమామ సాలు చెవు కోసుకున్న పోదంట నాయన, అచ్చం నాకులాగే ఉన్నావని ఏమన్నాడు తెలుసా? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం అయి ఉన్నావు అన్నాడు. ఎట్లాంటి పాట పాడాడో చెప్పమంటారా? అవ్వమ్మను చూసినప్పుడు ఆదాము ఏ పాట పాడాడో బాబీ, అవ్వమ్మను చూసినప్పుడు ఆదాము ఏ పాట పాడాడో, యాకోబును చూసినప్పుడు లాబాను సేమ్ అదే పాట పాడాడు. యాకోబు అనుకున్నాడు, ఇక యాకోబు గాడికి తిరుగులేదు, అద్భుతమైన మేనమామ దొరికాడు, ఇక నా జీవితానికి డోకా లేదు అన్నాడు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మేనమామ పలకరించట్లా. యాకోబు కనపడితే చాలు అవధం దాగిన మొహంలాగా ఎంతలో పెట్టుకొని చూస్తున్నాడు. యాకోబు తన భార్యని పిలిచి అంటాడు, ఏమంటాడు తెలుసా? మీ నాన్న ముఖం నిన్న మొన్న ఉన్నట్టు లేదే, ప్రారంభంలో చాలా బాగుంది కానీ మీ నాన్న ఇప్పుడు పూర్తిగా మారిపోయాడే, మొదట్లో ఉన్న కటాక్షం ఈరోజు నా మీద లేదే అంటాడు. ఒక లాభాను మాత్రమే కాదు, లోకంలో ఏ మనిషి ప్రేమ కూడా శాశ్వతం కాదు. మరలా చెప్తున్నాను, ఈ భూమి మీద నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన ఆప్యాయతలో మార్పు